అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆర్టికల్ 368 గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 368 అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి మనకు చెప్తున్నాను. సో, మిగతా అన్ని రాయబడిన రాజ్యాంగాల లాగానే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా రాజ్యాంగాన్ని అమెండ్ చేయగలిగే హక్కులు పార్లమెంట్‌కి ఉన్నాయన్నమాట. సో, ఇది యూఎస్ కాన్స్టిట్యూషన్ లాగా రిజిడ్ కాదు. అండ్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ లాగా సింపుల్ అంటే ఫ్లెక్సిబుల్ కూడా కాదు. ఇది లైస్ ఇన్ బిట్వీన్. పార్ట్ 20లో ఆర్టికల్ 368 powers of the parliament to amend the constitution is and its procedure. How the constitution should be amended అనే ప్రొసీజర్‌ని ఆర్టికల్ 368లో వివరించడం జరిగింది. సో, ఈ అమెండ్మెంట్ ద్వారా యూ కెన్ యాడ్ ఆర్ యూ కెన్ రిపీల్ ఎ యాక్ట్. సో, బట్ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్‌ని డిస్టర్బ్ చేయకూడదు. ఇద్ ఇది సుప్రీం కోర్ట్ రూలింగ్ ఇన్ కేశవానంద భారతి కేస్ ఇన్ ది ఇయర్ 1973. సో, విల్ గో ఇంటు ద ప్రొసీజర్. సో, ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్‌కి ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, ఒక బిల్‌ని కానీ, ఒక మోషన్‌ని కానీ ఎయిదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఇది ఎయిదర్ మినిస్టర్ ఆర్ ఎనీ ప్రైవేట్ మెంబర్ కెన్ ఇంట్రొడ్యూస్. ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో, ఇక్కడ ఈ మనం ఏదైతే బిల్‌ని కానీ, మోషన్‌ని గానీ ఇంట్రొడ్యూస్ చేశామో, అది అప్రూవ్ అవ్వడానికి 3 టైప్స్ ఆఫ్ మెజారిటీస్ ఈస్ రిక్వైర్డ్. సో, నంబర్ 1 సింపుల్ మెజారిటీ, నంబర్ 2 స్పెషల్ మెజారిటీ, నంబర్ 3 స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ కన్సెంట్ ఆఫ్ ది స్టేట్. సో, ఫస్ట్ సింపుల్ మెజారిటీ. ఆ రోజు ప్రెజెంట్ అయిన మెంబర్స్‌లో మోర్ దాన్ 50% ఆఫ్ ద మెంబర్స్ షుడ్ సపోర్ట్ దట్ బిల్. దిస్ ఈస్ కాల్డ్ సింపుల్ మెజారిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ అంటే సో, మోర్ దాన్ 50% ఆఫ్ ది మెంబర్స్ ఓట్స్. వాళ్ళు ప్రెజెంట్ అయినా అవ్వచ్చు, అబ్సెంట్ అయినా అవ్వచ్చు. అండ్ 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో, ప్రెజెంట్ అయిన మెంబర్స్‌లో 2/3 మెంబర్స్ ఈ బిల్‌కి సపోర్ట్ చేయాలి. సో, ఈ బోత్ క్రైటీరియాస్‌ని ఫాలో అవుతేనే ఆ బిల్ ఫర్దర్‌గా మూవ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ ఈస్ బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ కన్సెంట్ ఆఫ్ స్టేట్స్. అంటే ఎక్కడైనా స్టేట్ ఫెడరల్ స్ట్రక్చర్‌కి సంబంధించిన అంశం గురించి ఒక బిల్ కానీ, మోషన్ గానీ పాస్ అవుతుంటే, ఈ స్పెషల్ మెజారిటీతో పాటుగా 50% ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్స్ కూడా ఈ బిల్‌కి సపోర్ట్ చేయాలి. అప్పుడే ఈ బిల్ అనేది ఫర్దర్‌గా మూవ్ అవుతుంది. సో, సింపుల్ మెజారిటీ అనేది ఈ న్యూ స్టేట్స్ ఫార్మేషన్ విషయంలో గానీ, ఈ ఏరియాస్ ఆల్టర్ చేసే విషయంలో గానీ, పార్లమెంట్ కోరమ్ విషయం సో, ఇట్లాంటి విషయాలలో సింపుల్ మెజారిటీ అవసరం. స్పెషల్ మెజారిటీ అనేది ఫండమెంటల్ రైట్స్, డీపీఎస్‌పీస్‌ని అమెండ్ చేసే విషయంలో స్పెషల్ మెజారిటీ కాదు. సో, ఈ ఫెడరల్ ఫీచర్స్‌ని ఆల్టర్ చేసే విషయాలు లైక్ ప్రెసిడెంట్‌ని ఎలక్షన్ చేసే మ్యాటర్స్‌లో, సో, సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో థర్డ్ వన్ బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ కన్సెంట్ ఆఫ్ ది స్టేట్స్ బోత్ ఆర్ రిక్వైర్డ్. సో, అండ్ ఈ ప్రొసీజర్‌లో కొన్ని క్రిటిసిజమ్స్ గూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో ఒక సెపరేట్ ప్రొవిజన్ ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్ అని. అలాంటిది ఇండియాలో లేదు. అండ్ ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే విషయంలో స్టేట్స్‌కి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. అంటే ఏ యాక్ట్‌ని గాని బిల్‌ని గాని, మోషన్‌ని గాని స్టేట్ లెజిస్లేచర్‌లో మనం మూవ్ చేయలేం. ఓన్లీ ఈ స్టేట్స్‌కి సంబంధించిన లెజిస్లేచర్‌ని ఫార్మేషన్ కానీ, అలాంటి విషయాలలో మాత్రమే స్టేట్ లెజిస్లేచర్ యొక్క పాత్ర ఉంటుంది. సో, పార్లమెంట్ మాత్రమే మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో ఒక కాన్స్టిట్యూషన్‌ని అమెండ్ చేసే అధికారాల్ని కలిగి ఉంటుంది. అండ్ స్టేట్స్‌కి ఒకసారి అంటే వాళ్ళు ఒకసారి సపోర్ట్ చేసిన తర్వాత దాన్ని రిజెక్ట్ చేసుకునే విత్‌డ్రా చేసుకునే అధికారం గురించి ఎక్కడా చెప్పలేదు. అండ్ ద టైమ్ ఏ టైమ్ లోపు మీరు దీనికి సపోర్ట్ చేస్తున్నారా? లేదా?
అన్న స్పెసిఫిక్ మెన్షన్ కూడా ఏం లేదు. ప్రతి బిల్లు కూడా ఈచ్ హౌస్ అంటే బోత్ ఆఫ్ ది హౌసెస్‌లో సెపరేట్‌గా పాస్ అవ్వాలి. ఇఫ్ ఎనీ డిసగ్రీమెంట్ ఉంటే దీనికి జాయింట్ సిట్టింగ్ ఉండదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్డినరీ బిల్ దేర్ ఈస్ ఎ జాయింట్ సిట్టింగ్. సో, వన్స్ బోత్ హౌసెస్ అప్రూవ్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ కన్సెంట్‌కు వెళ్తుంది. ప్రెసిడెంట్ మస్ట్ అప్రూవ్. సో, ఇట్ విల్ బికమ్ అన్ యాక్ట్. President cannot withhold or cannot send it back for the reconsideration కోసం వెనక్కి పంపలేరు. సో, ఈ డిఫెక్ట్స్ ఉన్నా కానీ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఒక డైవర్స్ ఫీచర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కేసీ వేరే గారు చెప్పినట్టు ఇట్ స్ట్రైక్స్ ఎ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రిజిడిటీ. థ్యాంక్ యూ.